ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ప్రస్తుతం అభ్యర్థులు ఎవరనే విషయాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీంతో ఆ పార్లమెంట్ పరిధిలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అయితే నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తోన్న మల్లు రవికి ఇటీవలే ఢిల్లీలో అధికార ప్రతినిధి హోదాను కేటాయించింది హైకమాండ్. అయితే బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవినైనా వదులుకుంటా కానీ ఎంపీ టికెట్ తనకే అని తేల్చి చెప్పారు. మరోవైపు ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కటౌట్స్ నాగర్ కర్నూల్లో టౌన్ లో వెలిశాయి. ఇప్పటికే మల్లు రవి పేరుతో వాల్ పోస్టర్స్ వెలిశాయి. దీంతో టికెట్ ఎవరిని వరిస్తుందోననే చర్చ మొదలైంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఇప్పటికే 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేంద్రాచారి, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బాగా తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. ఇప్పటికే మల్లు రవి ఢిల్లీలో అధికార ప్రతినిధి అయినటువంటి మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అన్ని రంగాలుగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాకే ఢిల్లీలో అధికార ప్రతినిధి వచ్చినప్పటికీ కూడా తాను మాత్రం నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేస్తానని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి హోదాను కూడా వదులుకుంటానని చెప్పి ఇప్పటికే మల్లు రవి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అల్లంపూర్ లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఆయన రాత్రికి పెద్ద పెద్ద హోర్డింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూల్ ప్రజలకు సంబంధించి అభిప్రాయం తెలియజేస్తూ పార్లమెంటు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఆయన కార్యకర్తలతో చెప్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఇప్పటికే మల్లు రవిని అలాగే మందా జగన్నాథం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మందా జగన్నాథంతో పాటు ఇప్పుడు సంపద కూడా తోడు కావడంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించి టికెట్ ఎవరికి కేటాయించాలన్న దానిపైన కూడా హస్తం పెద్దలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి 26 మంది ఏకంగా 26 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు హాట్ కేక్ లా మారిపోయింది. ఈ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నాగర్ కర్నూల్ అయితే పరుగులు పెడుతూ అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అన్న దానిపైన కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఆసక్తి కూడా రేపు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ ఎవరు దక్కించుకుంటారు అన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతుంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.